పాలక్ సాబుదానా పొంగనాలు. ఓకే, సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా సాబుదానా అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట. సో దాన్ని పాలక్తో కలిపి పొంగనాలు చేస్తున్నారు. సో సూపర్. లాస్ట్ మన ఇంగ్రీడియంట్స్ నేను తీసుకొచ్చేసాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ సాబుదానా అయితే నానబెట్టి తీసుకొచ్చేసారు, అండ్ బియ్యం పిండి తెచ్చారు, పెరుగు అండ్ పాలకూర కూడా అనమాట. సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్. సో మరి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ కూడా ఆన్ చేసి ఉంచాను. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ మనం బటర్ వేద్దాము. ఓకే, సో వెన్న వేసుకుందాం. ఓకే, యా కరిగిపోయింది. నెక్స్ట్ అది కరిగిపోయింది కదా. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసేసుకుందాం. నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకుందాము. ఓకే, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ హెల్దీ ఫుడ్ పాలకూర వేసేసుకుందాం. ఓకే, సో ఇది కాస్త వేగాలి. అది కొద్దిగా వేగిన తర్వాత. ఓకే ఓకే, సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? పాస్ట్ టైం నథింగ్, అలా ఏమీ ఉండదు. సింగింగ్, కుకింగ్ షోస్ వాచ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఏదైనా బొటిక్ ఇలాంటివి ఇంట్రెస్టా? ఫ్యాషన్ డిజైనింగ్ అలాగా? అదర్ దెన్ బ్యాంక్ ఎంప్లాయీ? దట్ ఈస్ యువర్ ప్యాషన్ అంతే. బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఒక ప్యాషన్. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి? నేను, మమ్మీ, అన్నయ్య. సో స్వీట్ అండ్ స్మాల్ ఫ్యామిలీ అనమాట. సో అన్నయ్యతో గొడవ పడుతూ ఉంటావా? నార్మల్ గా కామన్ అసలు. సో ఎవరు ఎక్కువ ఇరిటేట్ చేస్తారు, నువ్వా అన్నయ్య? అంటే ఆబ్వియస్లీ నేనే ఎక్కువ ఇరిటేట్ చేస్తుంటాను. కాంప్రమైజ్ అయ్యేది మాత్రం మా అన్నయ్య. వెరీ హానెస్ట్ పర్సన్ అయితే నువ్వు ఒప్పేసుకున్నావు. ఓకే, ఇది కూడా చక్కగా అది వేగింది. సో నెక్స్ట్ మనము కారం వేసుకుందాం. ఓకే, కారం ఇట్స్ డిపెండ్ అనమాట. లైక్ వాళ్ళకి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ దట్ టేస్ట్. అది కొద్దిగా కలిపేయండి. సో సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత వేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది కదా, నాకు ఒక బౌల్ ఇవ్వండి. ఓకే, యా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కదా సాబుదానా వేసేసుకుందాం. ఓకే, ఇది ఆల్రెడీ నేను నానబెట్టి తీసుకొచ్చేసాను. ఓకే, సో ఇది ఎక్కువ చెప్పాలి అనుకుంటే టైం సేవింగ్ ప్రాసెస్. ఓకే, సో నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే బిజీగా ఉంటారు కదా, బిజీ లైఫ్ షెడ్యూల్ వాళ్ళకైతే ఇదైతే హెల్తీ అండ్ టేస్టీ అండ్ టైం సేవింగ్ అనమాట. నెక్స్ట్ మనం బియ్యం పిండి వేసుకుందాం. ఓకే, సో ఇది వేస్తే డెఫినెట్లీ కొద్దిగా క్రంచీనెస్ ఉంటుంది అండ్ ఇది కూడా హెల్తీయే మనకి. సో బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇది బేకింగ్ సోడా అండ్ లాస్ట్ పెరుగు. ఓకేనా, ఇదంతా వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనము కొద్దిగా వాటర్ అలా వేసుకోవాలి. వాటర్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది దీనికి. సో సాబుదానా బియ్యం కూడా కొంచెం వాటర్ కంటెంటే, బట్ అయినా కూడా దీనికి కొంచెం వాటర్ అనేది పడుతుంది. ఓకే, సో ఇంకా మనం పాలకూర మిశ్రమం కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ ప్రిపేర్ చేసి వేసేసుకుందాం. ఓకే, సో కొద్దిగా వాటర్ అయినా మరి. ఇది నేను కలుపుతూ ఉంటాను లాస్ట్. అది పాన్ పెట్టేసి వేడి చేసేయండి. ఓకే, సో కొద్దిగా వెన్నతో అలా గ్రీస్ చేసేద్దాం. సో పెనం కూడా వేడి చేసేసాను. నెక్స్ట్ మనం ఇది వేసేద్దాం. ఓకే, సో దీంతో వేయండి.
సో యూజువల్లీ మరి ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా? యా, చేస్తుంటాను. వంటలు చేస్తావా లేకపోతే జస్ట్ హెల్పింగ్ వరకేనా? హెల్పింగ్ చేస్తుంటాను, కుకింగ్ కూడా చేస్తుంటా. ఓకే. పర్ఫెక్ట్గా వచ్చాయి. పెద్ద కన్సిస్టెన్సీ కూడా మనం ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ అవసరం లేదు, సాబుదానానే కాబట్టి. సో చక్కగా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే సునీత, చక్కగా బ్రౌనిష్ కలర్లో అయిపోయి 2 వైపులా కాల్చుకున్నాం. ఇంకా సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకుందాం. పొంగనాలు రెడీ, టేస్ట్ చేస్తుందాం. ఓకే. సో టేస్ట్ చేసే ముందు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని ప్రేక్షకులకు చెప్పేద్దాం. పాలక్ సాబుదానా పొంగనాలు రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ సాబుదానా పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పాలకూర 1/2 కప్పు. పాలక్ సాబుదానా పొంగనాలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పాలకూర వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యపిండి, వంట సోడా, పెరుగు, పాలకూర మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొంగనాల ప్యాన్లో వేసి వెన్నతో కాల్చుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పాలక్ సాబుదానా పొంగనాలు రెడీ.